హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, ఇవాళ మ్యాటర్ ఏంటంటే నేను ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నా అంటే మేము ఫైనల్గా తిరుపతికి అయితే పోతున్నాం అనమాట, మా ఫ్యామిలీ అందరం కలిసి. సో నాకు చాలా హ్యాపీగా అవుతుంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, 3 years నుంచి అనుకుంటున్నా నేను తిరుపతి పోవాలి పోవాలి అని. మనం అనుకుంటే అది కాదు, మనకి స్వామి పిలుస్తూనే అవుతుంది అది. సో ఫైనల్గా ఇవాళ అయితే పిలుపు వచ్చింది, అందుకే మేము అందరం కలిసి అయితే తిరుపతికి అయితే పోతున్నాం, మా ఫ్యామిలీ అందరం కలిసి. చాలా హ్యాపీగా ఉంది. సో ఫుల్గా రెడీ అయితే అయిపోయినాం, అందరు కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడు డైరెక్ట్ మేము రైల్వే స్టేషన్కి అయితే పోతున్నాం. ఇక్కడ మధ్యలో ఏం వ్లాగ్ ఇయ్యా, నేను ఇవాళ ఫస్ట్ టైం నా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్ వ్లాగ్ అయితే తీస్తున్నాం. మధ్యలో వాయిస్ ఓవర్ కూడా ఇస్తా, ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ ఉన్న కాడ మనం మాట్లాడలేం కదా, అందుకే. సో నేను డైరెక్ట్గా మీకు రైల్వే స్టేషన్ పోయి అయితే చూపిస్తా, ఇక్కడ మొత్తం ట్రావెల్ చేసేది ఏం చూపిస్తా. డైరెక్ట్గా నేను రైల్వే స్టేషన్కి అయితే పోయి మీకు చూపిస్తాను, మీరైతే అక్కడ పోయి చూసేయండి. సో అంతకంటే ముందు మీరు ఇక్కడ చూడొచ్చు, మేము ఇక్కడ లగేజ్ అయితే ఫుల్గా ప్యాక్ అయితే చేసుకున్నాం. 2 bags ఇంకా ఒకటి ఎక్స్ట్రా బ్యాగ్ అయితే తీసుకొచ్చినాము. ఇంకా దాన్ని తీసుకొని మేము రైల్వే స్టేషన్కి అయితే పోతాం, అక్కడ పోయి నేను మీకు మొత్తం చూపిస్తాను. లెట్స్ గో గైస్. పోయే ముందు మా మమ్మీ ఏమన్నది అంటే నాకు ఈ బ్యాగ్ అయితే ఎత్తుకొని పోమన్నది. చూశారు కదా నా కష్టాలు ఇట్లా అయితే ఉంటుంది కదా. ఒక వ్లాగర్ అంటే నార్మల్గా వ్లాగింగ్ చేసేదే కాదు, కెమెరా బిహైండ్ చాలా పనులు అయితే చేయాలి. సో బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోదాం. సో గైస్, మీకు మాట చెప్పాలంటే మా మమ్మీకి తెలియదు అనమాట దీనికి పయ్యలు ఉన్నాయని. ఎందుకంటే మీకు మా మమ్మీ ఇట్లా ఎత్తుకొని పోతుందేమో అనుకుంది, కానీ నాకున్న టాలెంట్కి ఏమో చూడండి ఎట్లా ఎత్తుకొని పోతున్నాం. సో సైలెంట్ ఉండాలి, ఎవరికి చెప్పకండి గాయస్, కామెంట్లో చెప్పేసేయండి. సో గాయస్, ఇక్కడ నాకు కష్టమవుతుందని చెప్పేసి మా డాడీ తీసుకొని పోతుంది. సో గాయస్, ఇప్పుడు నాకు మళ్ళీ అయితే ఇచ్చేసింది అనమాట. సో రోడ్ మీద ఎప్పుడు పోయినా నన్నే ఇస్తుండే, ఎందుకంటే నేను బ్లాగర్ కదా. ఫోటో అని అడుగుతుంది కానీ నేనే ఇస్తాను, ఎందుకంటే లగేజ్ ఉంది కదా. సో గైస్, మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ లగేజ్ అయితే ఉంది, ఇంకా బస్ అయితే వస్తలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నాం. బస్ ఎక్కి నేను డైరెక్ట్ మీకు సికింద్రాబాద్ పోయినాక చూపిస్తాను, ఓకేనా. సో గైస్, ఫైనల్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసినాము. మా వాళ్ళందరూ ముంగట్టుకు వెళ్ళిపోయారు, నేను అక్క ఇంకా ఇద్దరమే వెనకాల ఉన్నాము. ఎందుకంటే మీ అందరికీ మంచి మంచి వీడియోస్ చూపించాలన్నమాట, అందుకే ఇద్దరం వెనకాల ఉండిపోయినాము. మా వాళ్ళు ఒక 10 meters డిస్టెన్స్ అంతే. ఇంకా నేను అక్కనేమో కెమెరామ్యాన్, నేనేమో లగేజ్ తీసుకొని పోతున్నా. లగేజ్ అక్కకైతే ఇవ్వలేదు, ఎందుకంటే అక్క కెమెరామ్యాన్ కాబట్టి అక్క కెమెరా ఒక్కటే హ్యాండిల్ చేయాలి. ఇంకా ఆ లగేజ్ని వచ్చేసి నేను మంచిగా నా భుజం మీద ఎత్తుకొని పోతున్నా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ముంగట్నే ఉన్నారు. 10 minutes ముందే వచ్చేసినాం స్టేషన్కి. ఇంకా చాలా ఆకలి అవుతుంది. అక్కడ చూడొచ్చు మీరు ఎన్ని ట్రైన్స్ ఉన్నాయో. నేను నాకు గుర్తున్నంత వరకు అయితే ఫస్ట్ టైం ఎక్కుతున్న ట్రైన్, ఆల్రెడీ ఒకసారి ఎక్కినా. సో గైస్, మేము ఎప్పుడైతే టీ తీసుకొని అయితే వచ్చినాం, ఆకలి అవుతున్నాము. సో మీరు రష్ అయితే చూడొచ్చు ప్రస్తుతాన్ని. చూసిరు కదా ఎంత రష్ ఉందో. సో ఇప్పుడు టీ తీసుకొని వచ్చినాం, టీ తాగి నేను మీతో మాట్లాడతాను. వాటర్ అయిపోతే వాటర్ పట్టుకోవడానికి అయితే వచ్చినా, పట్టుకొని వెళ్ళిపోతున్నాను. సో గైస్, ఫైనల్గా ట్రైన్ కూడా వచ్చేసింది, అందుకే ట్రైన్ కూడా ఎక్కేసినాము. ట్రైన్లోకి అయితే వచ్చినాము. మా ఇంట్లో నుంచి స్నాక్స్ అయితే తీసుకున్నామా, తింటాం. నేను బయట చూపిస్తాను. చూసి కదా, ఇప్పుడు స్నాక్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం, మీరైతే చూసి. సో ఇంకా మొత్తం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినాక ఇక్కడ డోర్ దగ్గరికి అయితే వచ్చేసిన. నేను ఎప్పుడో మూవీస్లో చూసిన, చాలా ఇష్టం నాకు డోర్ దగ్గర రావాలని. స్పీడ్లో అయితే పోతుంది, నేను చూపిస్తాను చూడండి. ఫుల్ నైట్ అయితే అయిపోయింది. సో ఇంకా అలా కాసేపు డోర్ దగ్గర కూర్చొని చిల్ అవుతుంటే మా అక్కుండే దారా చాలా ఇంకా వచ్చి పండుకో అన్నది. సరే అని మీదికి వచ్చేసినాము. మాది మీద కంపార్ట్మెంట్. ఇంకా ఫోన్ చూస్తూ చిల్ అయి పండుకొని లేచేలోపు మార్నింగ్ అయిపోయింది. సో ఫైనల్గా మేము తిరుపతి చేరుకున్నాము. ఇంకా కిందికి దిగిన తర్వాత ఇక్కడ రూమ్స్ అయితే లేవంట, అందుకే మా డాడీ వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఆటో కోసం అయితే వెతికిర్రు. ఆటో దొరికిన తర్వాత మమ్మల్ని పిలిచిర్రు, మేము అందరం ఆడికి వెళ్ళిపోయినాము. మేము ఏమనుకున్నామంటే డైరెక్ట్గా మీది కొండెక్కిన తర్వాతనే అక్కడ రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్తామని అనుకున్నాము. ఇంకా మనం బ్యాగ్స్ ఇక్కడ జమ చేస్తే మనకు మీద తెచ్చిస్తారు. మేము స్టార్ట్ అయిపోయినాం. సో అందరు అలా గోవిందా గోవిందా అంటే ఫుల్ గూస్ బంప్స్ వచ్చినాయి. నాకు అనిపించింది 3550 స్టెప్స్ నేను ఎక్కేసా అనే ఒక పుష్, ఒక పవర్ అనేది వచ్చింది. వాళ్ళు అట్లా గోవిందా గోవిందా అంటే. ఇంకా ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో మనము
కొబ్బరికాయ పలగొట్టి పోవాలంట. నేను మా డ్యాడీకి చెప్పిన, డ్యాడీ కొబ్బరికాయ వల్లగొట్టని. డ్యాడీ నువ్వే వల్లగొట్టరా అంటే, లేదు డ్యాడీ మీరే వల్లగొట్టండి అని చెప్పి, ఇంకా ఫైనల్‌గా కొబ్బరికాయ వల్లగొట్టేసిన తర్వాత మెట్లయితే ఎక్కడం స్టార్ట్ అయిపోయింది. నేనేమనుకున్నా అంటే జల్దీ నేనే ఎక్కేస్తా అనుకున్నా. కానీ మా మమ్మీ వాళ్ళే ఫాస్ట్ ఎక్కిర్రు నాకంటే. వాళ్ళు మధ్యలో ఆగిర్రు. సో, ఇంకా నేను దేవుడిని మొక్కి, దేవుడా మీరు నా వెనకాలనే ఉండి నన్ను ఈ మెట్ల మీద పుష్ చేసి ఫాస్ట్‌గా ఎక్కేలా చేయాలని చెప్పేసి, ఇంకా అలా ఫస్ట్ 1000 మెట్లయితే ఎట్లనో అట్లా కంప్లీట్ చేసినాము. చాలా ఆకలైతుంది. అక్కడ టిఫిన్స్ కూడా ఉన్నాయి. టిఫిన్స్, వాష్‌రూమ్స్ చాలా ఉన్నాయి. మంచిగా ఇక్కడ మేము పోతుంటే మాకు జింకలు, ఉడతలు చాలా యానిమల్స్ అయితే కనిపిస్తున్నాయి. మస్తు అనిపించింది. ఇంకా జింకలు దగ్గర రావట్లేదు, భయపడుతున్నాయి. ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉండే ఈసారి. ఇంకా 2000 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ చిన్న రెస్ట్ తీసుకోనికి ఉంటుంది. అంటే అంత షాప్స్ ఉంటాయి. మ్యాగీ, వాటర్ బాటిల్స్ అన్నీ అమ్ముతారు. ఇంకా అక్కడ ఒక 2 వాటర్ బాటిల్ తీసుకున్నాము. అక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయనియరు. మనమైతే అక్కడ గ్లాస్ బాటిల్స్ ఇస్తారు. ఒకటి 60 రూపీస్. మనం తాగిన తర్వాత ఆ బాటిల్ రిటర్న్ ఇస్తే మనకు 30 రూపీస్ అయితే వస్తుంది. అసలు నిజం చెప్పాలంటే మనం నడుచుకుంటూ పోతూనే ఇంత దమ్ము వస్తుంటే, ఇంకా కొంతమంది మోకాళ్ళ మీద అయితే ఎక్కుతుర్రు. ఒక అన్న అయితే మొత్తం 3050 మెట్లు మోకాళ్ళ మీదనే ఎక్కిండు. నేను షాక్ అయిపోయినా అసలు ఇన్న తర్వాత. ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ పోతున్నప్పుడు మనకి ఇక్కడ హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది. అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము, కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము. అక్కడ కూర్చున్న తర్వాత నడుచుకుంటూ అయితే వచ్చేసినాము. హనుమాన్ విగ్రహం మొక్కేసిన తర్వాత నడుచుకుంటూ వస్తే ఇక్కడ బ్యూటిఫుల్ కొండలు అయితే కనిపిస్తాయి. మంచి వ్యూ అయితే వస్తుంది ఇక్కడ నుంచి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి వ్యూ ఉంటుందని చెప్పేసి. మా అత్తమ్మ ఇది చాలా సార్లు వచ్చింది తిరుపతికి. మా అత్తమ్మ చెప్పింది చాలా బాగుంటుంది అక్కడ, స్వర్గంలాగా ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ అయితే నేను నమ్మలేదు అత్తమ్మ చెప్పినప్పుడు, కానీ లిటరల్గా ఇదైతే హెవెన్. వచ్చి చూస్తే అర్థమవుతుంది. నాకైతే మళ్ళీ నా లైఫ్లో ఇలాంటి మంచి ఛాన్స్ వస్తే మంచిగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ మాకు కోతిలు, కొండ చిలువలు చాలా కనిపిస్తున్నాయి. ఇంకా వర్షం పడితే ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ కూడా అవుతుంది ఈ కొండ దగ్గర నుంచి. ఇంకా ఫైనల్గా మేము దగ్గర కూడా వచ్చేసినాము. ఇంకొక 100 స్టెప్స్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి ఒక 25 స్టెప్స్ మనం మోకాల మీద ఎక్కాలన్నమాట. అంటే మన ఇష్టం, అది మనకు చేతనైనంత వరకు. సో నేనైతే 25 స్టెప్స్ అయితే ఎక్కిన. అక్కడ ఫస్ట్ మేము ఛాయ్ తాగినాం బూస్ట్ కోసం. ఏమన్నదా కాపు ఇచ్చేసే అక్క ఆగు. అరే ఏంది ఇచ్చేయంగానే వెళ్ళిపోవుడేనా? దాదా అసలు ఆ స్క్విరల్ ఎంత బాగుండే అంటే రెడ్ కలర్లో. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అలాంటి స్క్విరల్ చూడడం. పెద్దగా రెడ్ కలర్ చాలా బాగుంది. ఇంకా కొంచెం మీదకి వచ్చిన తర్వాత హారతి అయితే తీసుకున్నాము. హారతి తీసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి కొంచెం మెట్లు అంతేం ఉండవు, మనం మంచిగా నడుచుకుంటూ పోవాలి. నడుచుకుంటూ పోతుంటే నాకు ఇక్కడ మంచి వాటర్ ఫాల్ అయితే కనిపించింది. రియల్ది కాకపోయినా కొంచెం బాగుంది. రియల్ది అయితే ఇంకెంత బాగుంటుందో. సో అక్కడ వాటర్ ఫాల్ చూస్తూ నేను అక్కడనే ఒక 2 మినిట్స్ ఉన్నా. అప్పటిలోపు మా మమ్మీ, డాడీ వాళ్ళందరూ ముంగట్టుకు వెళ్ళిపోయారు. నాకు మస్తు భయం అయింది, తప్పిపోయినేమో అనిపించింది. ఇంకా మీదికి వచ్చేసిన తర్వాత, కొండ మీదకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కింద బ్యాగ్ జమ చేసినాం కదా, ఆ బ్యాగ్ అయితే ఇక్కడ వచ్చి మనం తీసుకోవచ్చు. ఇక్కడ బ్యాగ్ తీసుకున్న తర్వాత ఫైనల్గా మేము హోటల్ కూడా వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కంపార్ట్మెంట్స్లు ఉంటాయి, లాకర్స్ ఉంటాయి. మాకు రూమ్స్ అయితే దొరకలేదు, ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయినాం మేము. మనం శ్రీవారికి ఎంటికలు ఇవ్వాలి కదా, అందుకే నేనైతే అక్కడికి వచ్చి గుండె తెప్పించుకున్నా. మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు, నేను గుండె తెప్పించుకున్నా, వీడియో కూడా పెట్టినా కదా ఇట్లా చెక్కింది. సో ఇప్పుడైతే ఏంటంటే గుండె అయితే తెప్పించుకున్నా, చాలా బాగా అనిపిస్తుంది. ఫుల్గా రెడీ కూడా అయిపోయినా. అవుట్ఫిట్ అయితే ఇది మంచిగా లుంగి షర్ట్ వేసుకొని రెడీ అయితే అయిపోయినాం. ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళాలి మేము. దర్శనం కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో దర్శనంలో ఫోన్ అయితే అలౌ చేయరు, నేను వీడియో అయితే తీయను. దర్శనానికి వెళ్ళాలి, దర్శనానికి లేట్ అవుతుంది, ఫోన్ అలౌ చేయరు. నేను పోయి వచ్చిన తర్వాత నేను మీకు వేరే ప్లేస్కి వెళ్తున్నా అన్నా కదా, ఆ వేరే ప్లేస్ పోయేటప్పుడు నేను ఆ వేరే ప్లేస్ చెప్తుంటుందో అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాను. అది వీడియో తీయొచ్చు. ఇది జస్ట్ దర్శనం పోయి వచ్చేదే వీడియో తీయచ్చు అనమాట. సో ఆల్రెడీ అందరూ చూసుకుంటూ అయితే పోతున్నాను, అందరు చూసుకుంటూ పోతారు. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో మళ్ళీ వెళ్దాం. సో గైస్ ఫైనల్గా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది. అసలు నేను చెప్పినా కదా మీకు 3550 మెట్లు ఎక్కి వచ్చిన తర్వాత 22 అవర్స్ మేము లైన్లో అయితే నుంచున్నాము. మాకు దర్శనానికి 22 అవర్స్ అయితే పట్టింది. అసలు ఏమనిపించలేదు 22 అవర్స్ పట్టిందని చెప్పేసి. బయటికి ఫోన్ ఎక్కడైతే ఇచ్చినామో అక్కడ మేము టైం చూసుకున్నాము. అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాతనే టైం చూసినాము. 22 అవర్స్ అయితే పట్టింది మాకు దర్శనానికి. అసలు ఏమనిపించలేదు, 2 అవర్స్ లెక్కనే అనిపించింది. ఎంత మంచిగా ఉండే అంటే చాలా మంచిగా అనిపించింది దర్శనము. 3550
150 స్టెప్స్ ఎక్కిన తర్వాత మస్తు కష్టం అనిపిస్తదేమో గానీ మంచి వైబ్స్ అయితే వచ్చింది. గోవిందా గోవిందా అనుకుంటూ పోతే అసలు ఆ టైమే అనిపియలేదు. సో ఇంకా ఫైనల్‌గా బయటికొచ్చిన తర్వాత దేవుని కాడికి పోంగానే హమ్మయ్య అనిపించింది. ఇంతసేపు చేసిన కష్టం అస్సలు గుర్తు రాలేదు. సో ఇంకా షాపింగ్ కోసం అయితే పోతున్నాం. నిజం చెప్తున్నా కదా, నాకైతే తిరుపతి చాలా మంచిగా అనిపిస్తుంది. నేను మళ్ళీ రావాలనుకుంటున్నా. చాలా మంచిగా అనిపించింది అసలు. నేను ఇంకొకసారి నా లైఫ్‌లో విజిట్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు మా బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చారు. మా బాబాయ్ వాళ్ళతోటి కూడా వచ్చినాం మేము. గైస్ మాకైతే 24 అవర్స్ జస్ట్ 2 అవర్స్ లాగానే అనిపించింది. ఆ లైన్‌లో ఏ ఆలోచనలు రాలే. అంతా దేవుడు ఆలోచనలే. గోవిందా గోవిందా అనుకుంటూ ఆ 24 అవర్స్ 2 అవర్స్ లాగానే అనిపించింది. ఫాస్ట్‌గా అయిపోయింది. సో ఇక ఇక్కడ షాపింగ్ చేస్తుంటే మా తమ్ముడు ఇక్కడ వెంకటేశ్వర స్వామిది ఒక చైన్ అయితే కొన్నాడు. సో చూడండి ఎంత బాగుందో. నాకు కూడా కొనబుద్ధి అయింది. కానీ నేను స్కూల్కి వెళ్ళి తీసుకోపోతే అలా ఉండదని నేను తులసిమాల కొనుక్కున్నా. మా అత్తమ్మ ఇప్పించింది నాకు తులసిమాల. అందుకే తులసిమాల అయితే మంచిగా కొనుక్కున్నా. నాకు చాలా మంచిగా సూట్ అవుతుంది అది. ఇక్కడ ఒక్కొక్కటి చాలా రేట్స్ అయితే ఉన్నాయి. కానీ మంచిగా ఉన్నాయి. వేసుకోనికి అయితే బాగుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కార్లో వేసుకోనికి బొమ్మలు, చిన్న చిన్న విగ్రహాలు, దేవుని విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా క్యూట్గా అనిపించింది. మా చిన్న తమ్ముడేమో ఇంకో లాకెట్ అయితే కొన్నాడు. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇదివే మీరు అనుకోవచ్చు తులసిమాల ఎలా అలా ఉంటుంది నీ స్కూల్లో. సో గైస్ నేను స్కూల్కి పోయినప్పుడు తులసిమాల వేసుకోను. ఎందుకంటే ఇంటిలో ఉన్నప్పుడే వేసుకుంటా. స్కూల్లో అలా ఉండదు అని చెప్పినా కదా. సో ఇంకా ఫైనల్గా అంతా షాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము ఏం చేసినామంటే లాకర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చెప్పినాం కదా మా లగేజ్ అంతా ఇక్కడనే ఉంది. సో ఇక కాసేపు అలా అలా తిరుగుకుంటూ ఇక్కడికైతే వచ్చేసినాము. ఇంకా టైం సాయంత్రం అయితే ఉంది ట్రైన్. లంచ్ చేయడానికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ప్రసాదం అయితే పెడుతురు, అన్న ప్రసాదము. కానీ ఇక్కడ ఒక పాపట్ ఏంటిదంటే ఇక్కడ కిచిడి అయితే పెడుతురంట. మేమేమో ఆల్రెడీ కిచిడి తినేసినాము. ఇంకా ఆ కిచిడి వద్దని చెప్పేసి ఇక్కడ నుంచి 700 మీటర్స్లో ఇంకో అన్నదానం ప్రసాదం అయితే అవుతుంది. అక్కడికైతే వెళ్ళిపోయినాం. అక్కడ పప్పన్నం చాలా వెరైటీస్ పెడుతురు. ఇక్కడ ఏంటంటే ఆకలి అవుతున్న వాళ్ళు జల్దీ జల్దీ తినేద్దామని ఇక్కడికి వస్తారు. కానీ మాకు కిచిడి ఆల్రెడీ తిన్నాం కాబట్టి మెయిన్గా తిరుపతికి నేను ఒకటి అనుకొని వచ్చిన పక్క అక్కడ పప్పనం రైస్ ట్రై చేయాలని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ ఫైనల్గా రాగానే అరిటాక్ అయితే ఇస్తలేరు. ఎందుకంటే చాలా మంది ఒక్క రోజులో 1 lakh మెంబర్స్ అయితే వస్తున్నారు. అందుకే ప్లేట్ అయితే ఇచ్చిర్రు. ఇంకా ప్లేట్ తీసుకొని నేనైతే అన్నం అయితే వేయించుకున్నా. అన్నం వేయించుకున్న తర్వాత ఫస్ట్ పప్పు ఇంకా సాంబార్ అయితే వేయించుకున్నా. ఇక్కడికి వచ్చి కూర్చున్నాము ఫ్యామిలీతో అందరము. ఇంకా ఫైనల్గా అన్నం కూడా తినేసిన. చాలా మంచిగా అనిపించింది. అసలు నా లైఫ్లో ది బెస్ట్ టేస్ట్ ఇక్కడ. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదే దేవుని మహిమ. ఏ అన్నమైనా సరే మస్తు ఉంటుంది. సో ఇంకా నేను తిరుపతికి ఇది ఫస్ట్ టైం కదా, నాకేం దారిలో తెలియదు. అయినా దేవుని నన్ను నడిపించుకుంటూ ఒక గుడి దగ్గరికి తీసుకుపోతుండు. ఎందుకంటే నాకు ఒక రీల్ షూట్ చేసేది ఉంది. నేను ఒక్కనే పోతున్నా. డాడీ వాళ్ళందరూ అన్నం తింటారు. డాడీ మీరు అన్నం తినడం అయిపోయిన తర్వాత లాకర్ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పిన. ఎందుకంటే నాకు చిన్న రీల్ షూట్ చేసేది ఉంటే. ఇంకా ఫైనల్గా లొకేషన్ దగ్గర కూడా వచ్చేసిన. ఇక్కడ రాగానే రీల్ కూడా షూట్ చేసుకున్నా. ఆల్రెడీ డాడీ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఎంతసేపు రా, జల్దీ రా, మేము అన్నం తినేసి ఆల్రెడీ లాకర్ దగ్గరికి వచ్చేసినాము. నేనేమో ఇక్కడ రానికి ఒక 30 minutes పట్టింది. అప్పటిలోపు డాడీ వాళ్ళు ఆల్రెడీ ఐ థింక్ వెళ్ళిపోయారేమో. నా కోసం వెయిట్ చేస్తారు. అరే జల్దీ రా, ట్రైన్కి లేట్ అవుతుంది అనిపించింది. నేను ఇక్కడికి ఎట్లా వచ్చినా అంటే నాకు 2 అన్నలు అయితే కలిసిర్రు. ఆ అన్నయ్యలు ఏమన్నారంటే ఇట్లా పో తమ్ముడు అన్నారు. సరే అన్నయ్య థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన. అసలు చాలా బాగుంది ఇక్కడ. నా లైఫ్లో అసలు నేను మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. శ్రీవారిని మళ్ళీ రావాలని, నన్ను మళ్ళీ పిలవమని అనేది కోరుకుంటున్నా. సో ఇంకా ఫైనల్గా అక్కడ లాకర్ దగ్గరకు వచ్చేసిన తర్వాత అన్ని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఫైనల్గా వెళ్ళిపోతున్నాము. వచ్చేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా హ్యాపీయే, కానీ ఇక్కడ ఉంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరు. ఏది గుర్తురాదు, ఇంటికాడ స్కూలు ఏది గుర్తురాదు. సో ఇక కొండ మీద నుంచి మేము దిగడానికి బస్ అయితే ఎక్కినాము. మా డాడీ మంచిగా ముంగటైతే కూర్చుండు. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మా అత్తమ్మ అయితే కూర్చుంది. అత్తమ్మ ఇక్కడ కూర్చుంది. మేము అందరం వెనకాల అయితే కూర్చున్నాము. మా మమ్మీ వాళ్ళు అందరూ, మా బాబాయ్ వాళ్ళు అందరూ వెనకాల అయితే కూర్చున్నాము. మా అత్తమ్మ ఇక్కడ చూడొచ్చు మంచిగా ఎంజాయ్ చేస్తుంది. మేము కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసినాము. మా అత్తమ్మ లేకపోతే మేము రాకపోతుండే. ఎందుకంటే మా అత్తమ్మనే మాకు మొత్తం దారి చూపించింది. ప్లస్ ఏమో మనం ఇక్కడ తిరుపతిలో లైఫ్ మొత్తం స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ తిననికి అన్నము, తాగనికి నీళ్ళు, వండుకొని కంపార్ట్మెంట్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా మేము రైల్వే స్టేషన్ కూడా వచ్చేసినాము. రైల్వే స్టేషన్ రాగానే నా లగేజ్ పట్టుకొని ఫాస్ట్గా ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. ఎందుకంటే ట్రైన్ అక్కడ వచ్చేసింది ఆల్రెడీ. మనది రిజర్వేషనే, కానీ ఎందుకైనా భయం అనేది ఉంటుంది కదా. ఇంకా ఫైనల్గా ట్రైన్ దగ్గరికి వచ్చి అయితే నాకైతే విండో సీట్ దొరికింది. మస్తుగా విండో సీట్ దగ్గర ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నా. అక్కడ చల్లని గాలి చాలా మంచిగా అనిపించింది. సాయంత్రం అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసిన తర్వాత సాయంత్రం అయితే పండుకొని లేచినాం అనుకోండి, మనం డైరెక్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడనే ఉంటాం. నేను అక్కడ చూస్తుంటే మా అక్క నాకు వీడియో తీసింది. చూడండి ఎంత బాగుంటుందో. మస్తు అనిపించింది నాకు. అసలు నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్, ది బెస్ట్ టెంపుల్ అని నేను అంటాను. నన్ను ఎవరు అడిగినా నీ బెస్ట్ టెంపుల్, నీ ఫేవరెట్ టెంపుల్ ఏదంటే నేను తిరుపతి అని అంటాను. అలా అని వేరే టెంపుల్స్ నాకు ఇష్టం లేదని కాదు.
తిరుపతి అంత బాగుందన్నమాట. సో ఫైనల్గా నిద్ర అయితే సరిపోలేదు అస్సలు, ఎందుకంటే అంత దూరం నడిచిన తర్వాత కొంచెం లెగ్ పెయిన్స్ అయితే వచ్చినాయి. ఇంకా ఫైనల్గా పండుకొని లేచేలోపు సికింద్రాబాద్కి అయితే వచ్చేసినాము. సికింద్రాబాద్కి రాగానే ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఏమనుకుంటున్నామంటే బస్ ఎక్కి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. సో ఫైనల్గా బస్ ఎక్కి కూడా మేము ఫైనల్గా ఇంటికి కూడా వచ్చేసిన. నేను కూడా కోరుకుంటున్నా మీ అందరికీ ఎవరైతే చూస్తున్నారో దేవుడు చల్లగా చూడాలి, మీకు కూడా ఆ శ్రీవారి నుంచి పిలుపు అయితే రావాలి, మీరు కూడా తిరుపతికి పోవాలి. పక్కా పోండి గైస్, ఎవరైతే పోలేదో ఇప్పటివరకు చాలా బాగుంటుంది అసలు లైఫ్లో, అదొక పుణ్యం మనం తిరుపతి పోతున్నామంటే. సో మీకు కూడా శ్రీవారి నుంచి పిలుపు రావాలని కోరుకుంటున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్. సో ఈ లగేజ్ని తీసుకొని మేము డైరెక్ట్గా రైల్వే